రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఏ రామకృష్ణ అన్న, నువ్వు నడుస్తువా లేకుంటే కార్లో వచ్చేస్తావా? కాదు, ఎందుకు నడిచినామని, ఎందుకు ఈరోజు పాదయాత్ర చేసినామనేది ఐడియా ఉంది కదా, ఎందుకు చెప్పు చూద్దాం. ఇక్కడ వ్యవసాయదారు రైతులందరూ కూడా అల్లాడిపోతున్నారు. మీ అందరికీ తెలిసినది, ఎందుకంటే మీరే రైతులు ఇక్కడ, అంతేనా శివ? అల్లాడిపోతుంటే ప్రభుత్వము ఏదన్నా కానీ చర్యలు తీసుకుంటారంటే చర్యలు ఏం కనపడడంలే. ఏమ్మా కనపడుతుందమ్మా తల్లి? ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నట్లు కనపడినా? పాపం ఈరోజు చూడు, జగనన్న చూడు ఏం చెప్పినాడు, చూసినా పేపర్ ఇది ఏమనుంది? హలో ఇండియా, ఒక్కసారి ఏపీ వైపు చూడండి, భారతదేశాన్ని అంతా ఆయన విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి. కేవలము 50 పైసలకు కిలో అరటిపండు అమ్మే పరిస్థితి వచ్చింది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అరటి పంట వేసుకుంటే ఈరోజు 50 పైసలకు కిలో. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. దయచేసి ఎవరైతే బాధ్యత గల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేయండి అని చెప్పి విజ్ఞప్తి, అంతేనా? ఈరోజు రైతులందరికీ కూడా మనం రావడానికి ముఖ్య కారణం ఏమంటే, ఒకటి ఒక ధైర్యము భరోసా ఇస్తూ ఉన్నాం వెంట అని చెప్పి ఒక మనోధైర్యం ఇచ్చేదానికి, మరీ ముఖ్యంగా బాధ్యత గల మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం ఒక్కరమే కాకుండా వివిధ జిల్లాల్లో వివిధ నాయకులందరూ కూడా ముందుకొచ్చి ఇటువంటి నిరసన, ఇటువంటి ఆవేదన, ఇటువంటి కన్సర్న్ ఏదైతే చూపిస్తామో అప్పుడన్నా కానీ వాళ్ళు పైన ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదో ఒక రూపంలో రైతులను ఆదుకుంటారనే ఒక ఆశతో ఈరోజు రావడం జరిగిందనమాట. ఇప్పుడు మామూలుగా మనం వచ్చి సందర్శించినామనుకోండి, ఒక తోటకు పోతాము, చూస్తాము, అరటిగెలలు చూస్తాము, రైతుతో మాట్లాడతాము, వస్తాము. కానీ కొన్ని కిలోమీటర్ల పాటు మీతో పాటు నడిస్తే ఒకటి అవగాహనతో పాటు ముఖ్యంగా మీడియా ద్వారా పైన ఎవరైతే విజయవాడలో కూర్చొని ఉన్నారో ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం, వాళ్ళు కళ్ళు తెరిచి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉందని చెప్పి తెలుసుకుంటారనే ఒక ఆశతో ఇక్కడికి రావడం జరిగిందన్నమాట. ఈరోజు మనం గమనిస్తే ఒక అరటే కాదు, ఉల్లి పరిస్థితి ఏముంది? ఉల్లి పరిస్థితి ఏముంది? అదేవిధంగా వచ్చేటప్పుడు మొక్కజొన్న పరిస్థితి ఏముంది? ఇప్పుడే భరతరెడ్డి గారు చెప్పినట్లుగా కనీస మద్దతు ధర ఎంఎస్పి అంటే ఏమి? అది గిట్టుబాటు ధర కాదు. ఆ ధర ఇస్తే రైతుకి ఏదో పెద్ద లాభం వస్తుందని కాదు. కనీసం మద్దతు ధర అనేది ఏ విధంగా నిర్ధారణ చేస్తారంటే, ఒక రైతుకు ఒక పంట పండించేదానికి ఎంత ఖర్చు వస్తుంది అని అందాజుగా లెక్కేసి కనీసము ఆ డబ్బులన్నా ఇస్తే రైతు లాభము కాదు, నష్టపోకుండా మళ్ళా వచ్చే పంటకు ఆయన పంట వేసుకోగలుగుతాడనే ఆలోచనతో పెట్టినది కనీస మద్దతు ధర అని తెలియజేస్తాము. కనీస మద్దతు ధర ఇచ్చిన తర్వాత దాన్ని అమలు ఎట్లవుతుంది? ఇప్పుడు మనం చెప్తాము మొక్కజొన్నకు 2400 కనీస మద్దతు ధర అని. అమలు ఎట్లయితుంది? మార్కెట్ 2400 రూపాయలకు ఒకవేళ రైతు అమ్ముకోలేనప్పుడు ప్రభుత్వం వచ్చి రైతు దగ్గర 2400 రూపాయలకు కొంటే అప్పుడు అది అమలు అవుతుంది. లేకుంటే ఏమిటికి పనికి వస్తుంది? అది పసుపు కుంకుమ మాదిరి పెట్టుకొని పొట్లం కట్టుకొని పెట్టుకోవచ్చు ఆ పేపర్, అంతే కదా. ఏం చేసుకోవాలా? 2400 ఈరోజు నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూస్తే ఒక పెద్ద మనిషి రైతు, పాపం స్థానిక తెలుగుదేశం నాయకులకు సంబంధించిన సమీప బంధువు, పాపం పెద్ద మనిషి. అయితే ఆయన పాపము జంటపల్లి దగ్గర అమ్ముతున్నాడు, లారీకి లోడ్ అవుతుంది. ఎంతకనైనా అమ్మేదంటే 1600 రూపాయలు. కనీస మద్దతు ధర ఎంత? 2400. 2400 బదులు 1600 రూపాయలకు అమ్ముకుంటున్నాడంటే పరిస్థితి ఏమి? ప్రభుత్వం కొనలేదంటే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎవరైతే నేను సార్ కొనలేదు. అప్పటి జగనన్న ప్రభుత్వము ఇప్పటికి తేడా అంటే అప్పుడు బాగుండే నాయన, అప్పుడు బాగుండే, ఇప్పుడేముంది రైతు పరిస్థితి అని. వాస్తవం, చాలా మంది ఉంటారు నాతో పాటు. మరి పక్కన ఇంకో అరటి తోటకు పోతే ఒక రైతు పాపం కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చినాడు. యాక్చువల్గా
ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా సార్ ఏం చేయాలో నాకు అర్థం కావడంలే, దిక్కు తోచడంలే. మీరు బాగా గమనియండి, ఒక ప్రభుత్వం అన్నాక ఎవరి కోసం ఉండేది ప్రభుత్వము? అసలు ప్రభుత్వ ప్రధాన బాధ్యత ఏమి? ఏ ప్రభుత్వానిదైనా ప్రధాన బాధ్యత వచ్చేసి సామాన్య మానవుని ప్రజల ధన మాన ప్రాణ రక్షణ. ధనాన్ని కానీ మానాన్ని కానీ ప్రాణాన్ని కానీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రక్షించినారా? వీళ్ళు బాగుండే రైతులు తొందరగా పైకి పంపించేది ఎట్లా అని చెప్పే విధానంలో ఉంది వాళ్ళది. అంతేనా? ఏమాత్రము ఈరోజు మనం చూసినట్లయితే అరటి మామూలుగా 20,000 అందాజుగా 5 సంవత్సరాలు అమ్మినేది. ఈరోజు ఎంత? 500లకు కూడా లేదు. పాత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే కోవిడ్ అప్పుడు లాక్డౌన్లో కూడా ప్రభుత్వము బండ్లు పంపించి అరటి పంటను ఎత్తిన మాట వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతాం. తాడిపత్రి నుంచి బొంబాయికి రైలు పెట్టిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. ఏవైతే రెఫ్రిజిరేషన్ వ్యాన్లు అంటే మనం ఏసీ వ్యాన్లు అంటాం, ఏసీ వ్యాన్లు తెచ్చి అరటి తీసుకున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నా. ఈరోజు కుళ్ళిపోతుంటే తెంపేదానికి కూడా గిట్టుబాటు కాక రైతు ఊరికి వదిలిపెట్టేసే పరిస్థితి. వేరుశెనగ వచ్చేసి మన కనీస మద్దతు ద్వారా 6,400 రూపాయలు ఉంటే ఈరోజు అమ్ముతుండేది ఎంత? 4,000 నుంచి 4,300, అంటే 2,000 రూపాయలు తక్కువ. అదేవిధంగా మొక్కజొన్న చూసినట్లయితే 2,400 ఉంటే ఈరోజు 1,400, 1,500. అంటే ఎందుకంటే ప్రభుత్వానికి కాబట్టలే. ఒక్కసారి ప్రభుత్వానికి సంబంధించిన మీడియా ఛానళ్ళు పేపర్లు చూడండి, రోజు ఒకటి పెద్ద హెడ్లైను. అక్కడెక్కడనో ఒక పెద్ద గొప్ప నగరం కడుతున్నారు, అక్కడెక్కడనో ఒక పెద్ద కంప్యూటర్ వస్తుంది, అక్కడెక్కడనో ఒక పెద్ద పరిశ్రమ వస్తుంది. మంచిదే స్వామి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 100లో 60% పైన జనాలు రైతులు గ్రామాలలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి అని ఆలోచన ఉందా? ఏమాత్రం ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త కాదు. ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇంతకు ముందు కూడా ఇదే పరిస్థితే. ఎవరైతే వయసులో పెద్దోళ్ళు ఉన్నారో అందరికీ తెలుసు ఇదే పరిస్థితే. ఏమంటే వాళ్ళు ఒక విద్య కనుక్కున్నారు. ఎలక్షన్ల ముందర ఏదంటే అది చెప్పొచ్చు, చెప్పిన తర్వాత అవతల ఎత్తేయచ్చు. ఈ విద్య మనకు తెలియక కాదు, మనకు సిగ్గు ఆత్మాభిమానం అడ్డం వస్తుంది. సిగ్గు ఆత్మాభిమానం ఉంది కాబట్టి మనం అటువంటి మాటలు చెప్పలేక చెప్పి చేయగలిగినది మాత్రమే చెప్పి మనం నిలబడిపోయినా. వాళ్ళేమో వచ్చినారు, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అని చెప్పి ఎత్తిరి. అంతేనా? వచ్చానమ్మా 15 వచ్చాను ఎవరికన్నా ఏమన్నా? ఇంతకుముందు ఎట్లుండే? క్యాలెండర్ పెట్టి శ్రీరాములు క్యాలెండర్ పెట్టి వేస్తుండ్రి. ఎందుకు రైతు ధైర్యంగా ఉన్నాడు? ఇంతకుముందు రైతు ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే నేను పండించిన పంటకు ఖచ్చితంగా మంచి ధర వస్తుంది అనే ఒక ధైర్యం. ఆ ధైర్యం ఉంది కాబట్టే ప్రభుత్వం పరిపాలన ఆ విధంగా చేసింది. కాబట్టే ప్రభుత్వం నిజం చెప్పాలంటే కనీస మద్దతు ధర ఇవ్వకుండా మామూలు మార్కెట్ కంటే ఎక్కువ రేటుకు మీరు అందరూ అమ్ముకోగలిగారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎంత అధ్వానమైన పరిస్థితి అండి. అసలు ఒక్కటన్నా చెప్పినది ఒక్కటన్నా చివరకు ఇన్సూరెన్స్ బీమా ఏ విధంగా చేసేవాళ్ళము? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీమా విషయం వచ్చినప్పుడు మేము మీటింగ్లో పెట్టుకుంటే ఆఫీసర్లంతా ఏమన్నారు తెలిసిన? సార్ బీమా కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది సార్, రైతు కట్టుకుంటాడు. రైతు ఎట్లా కట్టుకుంటాడు అంటే రైతు ఎప్పుడైతే అప్పు తీసుకుంటాడో అప్పుతో పాటు బ్యాంకు జమ చేసుకుంటుంది సార్. ఒకవేళ జమ చేసుకోకుంటే అని ఊరికైపోయారు. ఒకవేళ రైతు అప్పే తీసుకోలే, బ్యాంకు అప్పేయలే అప్పుడు అనే ఊరికైపోయారు. అవన్నీ కాదండి. వాళ్ళు పాపం బీదోళ్ళు, వాళ్ళు తెలుసో తెలియకనో కట్టలేదనుకో, బీమా వాళ్ళు గిన కట్టకుంటే రేపు పొద్దున వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు కదా. ఇది వాళ్ళు కాదు ప్రభుత్వం, మనమే కడదామని చెప్పి సంవత్సరానికి 1,500 రూపాయలు 1,500 కోట్లు కట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నా. ఎప్పుడన్నా 5 సంవత్సరాలు ఏ రైతు కన్నా కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీమా గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చిందే? ఆటోమేటిక్గా వచ్చి పడింది.
ఇన్పుట్ సబ్సిడీ పంట ఏమాత్రం ఇబ్బంది కలిగితే ఇన్పుట్ సబ్సిడీ సంవత్సరానికి ఖరీఫ్కు రబీకి రెండు సార్లు మన అకౌంట్లో వచ్చిన మాట పడిన వాస్తవమా కాదని అడుగుతా ఉన్నా. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది, కనీసం ఒక్క రూపాయన పడింది ఎవరికన్నా ఒక్క రూపాయ ప్రభుత్వం నుంచి ఎవరికన్నా ఒక్క రూపాయ? పైగా 5,000 రూపాయలు రైతు భరోసా వేసినాము కాబట్టి చప్పట్లు కొట్టండి. రోజు పొద్దున్నే నువ్వు చెప్పినది ఎంత 20,000 వేస్తా అన్నావు. ఫస్ట్ సంవత్సరం ఎత్తేసినావు. రెండో సంవత్సరం 2 విడతలు 5,000 వేసినాం. రైతు ఏమంటున్నాడు తెలుసునా? నువ్వు ఇచ్చిన 5,000కు నువ్వేమి భిక్షం కాదు ఇస్తుండేది, మేమేమి అన్నిసార్లు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. మేము పండించిన పంటకు మీరు కనీస మద్దతు ధర అనేది ఇస్తే మేము రైట్ రాయల్గా రాజు మాదిరి నా కష్టానికి నాకు డబ్బులు వస్తాయి తప్ప నీ భిక్షం నాకు అవసరం లేదు అని అంటున్నారు. ఎంత అన్యాయంగా! అసలు ఈరోజు స్థానిక పరిస్థితులు చూస్తుంటే ఒక్కరన్నా ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఆఫీసర్ కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవరైనా వచ్చినారమ్మా? కూటమి వాళ్ళు ఎవరైనా చూసినారా? కాబట్టిలా అయితే బుర్రమని పోతున్నారు, హారతి ఇస్తున్నారు. ఏమిటి హారతి రామకృష్ణ? చెరువులన్నీ మనం కడితేమి, నీళ్లు మనం 2 సార్లు ఇస్తేమి, ఒకసారి కాదు 2 సార్లు ఇస్తేమి. 3 చెరువులకు నీళ్లు ఎందుకు రాలంటే కొంత పని పెండింగ్ పడింది. సండపల్లి చెరువుకు పెండింగ్ పడింది, గుడిపాడు చెరువుకు పెండింగ్ పడింది, చిన్న పొదిళ్ళ ట్యాంకుకు పెండింగ్ పడింది. ఇప్పటికి మనం అంటూ గెలిచింటే నీళ్లు పుష్కలంగా ఇచ్చేవాళ్ళం అని చెప్పి తెలియజేస్తాం. మనం కట్టిన చెరువుకు వాళ్ళు హారతిస్తున్నారు. ఇదేందో నాకు అర్థం కాలే. ఎప్పుడు పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని తిరగడమే, ఇదే పనేనా? లాస్ట్కు కొంతమంది రైతులు నాకు చెప్పారనమాట, ఏమిటి సార్ హారతి అట్లా ఇస్తున్నారు, కనీసం దాంట్లో ఒక ముక్క కర్పూరం కూడా వాళ్ళ భాగం లేదే అంటున్నారు. ఇప్పటికంతా చెరువులకు నీళ్ళు ఇచ్చేది కాక గోరుకల్లు నీళ్లు చివరకు డి రంగాపురం వరకు పారిచుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎంత అన్యాయం! ఒక పరిపాలన అంటారు దీన్ని. భారతదేశంలో ఎక్కడ లేదు. 5 చోట్ల, నాగ్పూర్లో, చండీగఢ్లో, హుబ్లీలో, గోవాలో తప్పితే ITM ఇంటిగ్రేటెడ్ టర్మినల్ మార్కెట్ అనేది ప్యాపిల్లో 50 కోట్లతో మొదలుపెట్టిన మాట వాస్తవమా కాదా అని చెప్తాం. ఈరోజు 50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టర్మినల్ మార్కెట్ అనిగిన ప్యాపిల్లో మనం మొదలుపెట్టినదిగిన పూర్తి చేసింటే మీ అరటి పంట మొత్తం ప్యాపిల్లో అమ్ముకునేదానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తాం. ITM అంటే అర్థమేమి? ITM అంటే మీకు కోల్డ్ స్టోరేజు, ఏసీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రెఫ్రిజిరేషన్ ఉన్నాయో, ఐస్ గడ్డల ప్లాంట్లు పెట్టుకొని, గోడౌన్లు పెట్టుకొని, తూకాలు పెట్టుకొని భారతదేశంలో పలు చోట్ల నుంచి మనం అమ్మేది కాదు, వాళ్ళే ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 50 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయి 25 ఎకరాలు స్థలం కేటాయించి చివరకు మొదలుపెట్టే సమయానికి ప్రభుత్వం మారిపోతే ఇంతవరకు ఒక ఇటుక పెళ్ళ వేసేదానికి యోగ్యత లేకుండా వదిలిపెట్టిన మాట వాస్తవమా కాదా అని అడుగుతాం. ఇప్పుడు ఎవరో చెప్పిరి ఏమని, ఇది ఇక్కడ నుంచి యా ఊరుకో ఎత్తినారంటే, యా ఊరినైనా అది పిట్టాపురంకి ఎత్తుతారో పెద్దాపురంకి ఎత్తుతారో మనకేం తెలుస్తుంది. ఎత్తనైతే ఎత్తినారు, పోయింది అంతే కదా, మనకేం తెలుస్తుంది. అది పోయింది ఇక్కడ నుంచి. ఎంత అన్యాయం అండి! అసలు కొద్దిగన్నా శాంక్షన్ అయినదే అని చెప్పి మళ్ళీ పైగా వాళ్ళు ఏం చెప్తారు తెలుసునా? డ్రోన్ వస్తుందంట. ఆయన చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, డ్రోన్ వస్తుందంట. అసలు చెట్టు మీద ఈగ ఎక్కడుందో కెమెరాతో చూస్తుందంట. ఆ చూసి ఆడ మాత్రమే మందు కొడుతుందంట. ఆయన నువ్వు తోట పెట్టుకొని డ్రోన్ అన్నా పెట్టుకో, మందన్నా కట్టుకో, మాకు అవన్నీ వద్దు, కానీ మాకు అంత టెక్నాలజీ వద్దు. మాకేదో మేము పండించిన పంటకు మా శక్తి కొద్దీ, మా తెలివి కొద్దీ, మీ అంత తెలివి మాకు లేదు, మా తెలివి కొద్దీ మేము పండించినాం అరటి, ఆ పండించిన అరటిని కొనుక్కొని పోండి అంటే అదే, కానీ దోమను కెమెరా చూస్తుందంట, ఆడ మాత్రమే మందు కొడతాదంట. ఎంత అన్యాయమైన పరిపాలన! అయినా దీనికి నిజం చెప్పాలంటే మనందరి బాధ్యత కూడా ఉంది కదా. ఉందా లేదా? అవునా? భయపడి ఉందా లేదా? ఏం చేస్తాం మనం కూడా 15, 18 అని బోల్ట పడుతుంది. ఇంకోసారి జాగ్రత్త. ఇది ఒకటోసారి మోసపోవడం అంటే సరే అనుకోవచ్చు, ఇది నాలుగోసారి. ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా
ఏదైనా కానీ కలిసికట్టుగా ఒక అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడు నిలబడి మనం అందరం కూడా కష్టపడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, మనందరూ కూడా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన మన అందరం కూడా మన హక్కులు మనం కాపాడుకుంటూ మనం అందరం కూడా ఖచ్చితంగా రైతుల హక్కులు కాపాడుకుండే బాధ్యత మన దగ్గర ఉంది. మీ అందరికి కూడా ఖచ్చితంగా తోడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.